సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ షుగర్. మామూలుగా షుగర్ టైప్స్ అయితే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్, గలాక్టోజ్, లాక్టోజ్ ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో ఈ టైప్స్ ని రిఫైన్డ్ షుగర్ ని ఫస్ట్ పక్కన పెట్టి అసలు షుగర్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. అది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, మీకు కావాల్సి స్కిప్ చేసుకోవచ్చు వీడియో, బట్ హిస్టరీ అయితే డిస్కస్ చేయాల్సిందే. సో ఒకప్పుడు 10,000 BCలో అసలు షుగర్ అనేదే లేదు, మొత్తం తేనె ఎక్కువ వాడేవారు, తేనె అంతా వాడేవారు, ఇంక వేరే ఇంకేం ఉండేవి కాదు. బట్ ఈవెన్చువల్గా 8,000 BCలో ఫస్ట్ టైం షుగర్ కల్టివేట్ చేయబడింది అనమాట పాపా న్యూ గిని. అది ఒక ఈటబుల్ అని కనిపెట్టి కల్టివేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2000 years తర్వాత ఇంకా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది ఫిలిప్పీన్స్ ఇంకా ఇతర దేశాలకి. తర్వాత ఇంకా షుగర్ అనేది ఒక గ్లోబల్ ట్రేడ్గా ఏర్పడి ఇంకా అందరూ బిజినెస్ స్టార్ట్ చేశారు దాంతో. రోమన్స్, గీక్స్, ఎవ్రీవన్. 1500 ADలో పోర్చుగీస్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ని కనుక్కొని షుగర్ని లార్జ్ స్కేల్లో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, ప్రొడ్యూస్ చేయాలో కనిపెట్టారు. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 1747లో కొత్తగా మనకి బీట్ నుంచి కూడా షుగర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చని కనిపెట్టారు, కానీ అదంత వర్కౌట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం 1942లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ ఆన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏంటంటే షుగర్ కన్సప్షన్ కొంచెం లిమిట్లో ఉంచుకోండి అని. 1965లో ఆస్పర్టేమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని కనుగొన్నారనమాట, ఒక షుగర్కి రీప్లేస్మెంట్గా. ఎక్కువ సోడాస్లో యూజ్ చేశారు. ఈవెన్ మనం ప్రస్తుతం కూడా డైట్ కోక్స్, జీరో సోడాస్లో ఇదే ఉంటుంది. సో మామూలుగా ఈ షుగర్ గురించి నేను వీడియో చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ చేసిన థింగ్ ఏంటంటే చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ రిఫైన్డ్ షుగర్ అని. దేర్ ఈస్ నో స్పెసిఫిక్ బెనిఫిట్. ఒక్క మాటతో చెప్పింది. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయితే అసలు ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాం? ఎందుకంటే ఇది ఒక మన ఆచారం. అందుకే ఎప్పుడైనా పండగ మంచి పని జరిగినప్పుడు మనం తినాలి, నోరు తీపి చేసుకోవాలి అని అన్నారు. దాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా మనం మామూలుగా ఏదైనా ఫంక్షన్ ఉన్నా అందరూ వెళ్ళి స్వీట్ ఇస్తారు. అంటే స్వీట్ కాదు, కొంచెం గ్రీన్స్, వెజిటబుల్స్ ఇవ్వాలంటే. బట్ స్టిల్ యాక్చువల్గా షుగర్ కన్నా ఇది ఇస్తే బెటర్. వీడు ఎవడండి స్వీట్స్ పెట్టకుండా ఇది పెట్టాడు, మొత్తం ఇంత పిసనవాడుకులా ఉన్నారు అనుకున్నా పర్లేదు, కానీ అదే ఇవ్వాలి రేపటి కోసం. సో మామూలుగా ఒక నార్మల్ పర్సన్లో నాకు తెలిసి ఎక్కువ రిఫైన్డ్ షుగర్స్ కన్జ్యూమ్ చేసేది స్వీట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాయ్. మనం చాయ్ ఒకసారి తాగాం, 100 సార్లు తాగుతాం. రోజుకి ఎన్నిసార్లు తాగుతాం ఎవరికి తెలియదు. కాబట్టి అందులో కూడా చాలా షుగర్ ఉంటుంది. ఎవరింటికి వెళ్తే ఎవరు ఏ చాయ్ ఇస్తారో తెలియదు, ఆ చాయ్లో ఎంత షుగర్, వాళ్ళకి ఎంత ఇష్టం, వాళ్ళ లెవెల్స్ ఏంటో మనకి తెలియదు. సో నెక్స్ట్ ఇంకా కాఫీ, టమాటో సాస్ ఎప్పుడైనా బయట తిన్నప్పుడు మోస్ట్లీ అందులో కూడా యాక్చువల్గా చాలా 8 to 10 grams షుగర్ ఉంటుంది. స్నాక్స్ విషయానికి వస్తే మనకి బింగో, కుర్కురేస్, లేస్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా యాక్చువల్గా షుగర్ చాలా ఉంటుంది అనమాట, యాక్చువల్లీ యాడెడ్ షుగర్. సో ఈ క్రిస్ప్ ఫుడ్స్ ఏంటంటే సాల్ట్, స్పైసీ, షుగర్, ఈ 3 కాంబినేషన్ అనమాట. అందుకే చాలా అడిక్టివ్ ఉంటాయి. మనం తినే కొలిది ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. బేసిక్గా అలాంటి ప్యాకెట్స్లో మనకి షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, అండ్ ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మామూలుగా మనం షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు అప్పర్ పార్ట్ బ్రెయిన్లో ఏమవుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ అండ్ స్టమక్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 2 parts. ఫస్ట్ మనం part 1 తీసుకుందాం, దట్ ఈస్ బ్రెయిన్. మామూలుగా షుగర్ గురించి చాలామంది రీసెర్చ్ చేశారు. అండ్ మ్యాక్సిమం 90% చెప్పేది ఏంటంటే షుగర్ అనేది కొకైన్ కన్నా ఎక్కువ అడిక్టివ్. కొకైన్ అంత కాదు, కొకైన్ కన్నా ఎక్కువ. కొకైన్ అనేది చాలా అడిక్టివ్ డ్రగ్ అనమాట. అండ్ ఈ ఒక్క మాట చాలా షుగర్ కన్సప్షన్ ఆపేయడానికి. సో మామూలుగా ఎవరైనా డ్రగ్ అడిక్ట్స్ కొకైన్ కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఒక స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ సెరిబ్రల్ కార్టెక్స్. ఆ పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ మనం షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా సేమ్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది, సేమ్ ఏరియా. ఈ ఒక్క పాయింట్తో మనం చెప్పాగా. సో అందుకే మేబీ మనం ఏమన్నా అలవాటు మార్చుకోవాలంటే మ్యాక్సిమం మిగతా అయినా అయిపోతాయి. బట్ షుగర్ అనేది కొంచెం కష్టంగా అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ సో అడిక్టివ్. సో ఒక యూనివర్సిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. డాక్టర్ నికోల్ అవినా అని ఒక ప్రొఫెసర్ కొన్ని ర్యాట్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు షుగర్ వాటర్తో. మనుషుల మీద చేస్తే కొడతారు కాబట్టి ర్యాట్స్ మీద చేశారు. ఏంటంటే నార్మల్గా ఆ ర్యాట్స్కి నార్మల్ ఫుడ్ అండ్ వాటర్ ఇస్తారు. బట్ కొన్ని రోజులు ఒక 3-4 days అనుకుంటే షుగర్ వాటర్ ప్రొవైడ్ చేశారు. సో అవి తాగాయి, అయిపోయింది, అంతా నార్మల్. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ వాటర్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ అది తాగట్లేదు. ట్విస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా తాగట్లేదు కదా అని బ్యాక్ టు షుగర్ వాటర్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఈసారి ముందు తాగిన దానికంటే ఎక్కువ షుగర్ వాటర్ తాగాయి అనమాట. అంటే ఇంకెక్కువ అసలు ఇమ్మీడియట్గా ఆ పెట్టిన వాటర్ని ఫినిష్ చేయడం. అండ్ నెక్స్ట్ ఫుడ్ని ముందు కంటే 3-4 times ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. ఇలా ఫస్ట్ టైం ఆ షుగర్ వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ ఎలకల్ బ్రెయిన్స్లో చాలా
ప్యాటర్న్స్ చేంజ్ అయిపోయినాయి అనమాట. అంటే మొత్తం అసలు గజిబిజ్ అయిపోయింది. అలాగే సేమ్ ఇదే జరుగుతుంది అనమాట హ్యూమన్స్లో కూడా. అంటే ఆ రేంజ్ ఆఫ్ రేట్లో జరగకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మినిమం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది ఇప్పుడు తెలియదు మనకి, తర్వాత తెలుస్తుంది. సో మనం కూడా షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు సేమ్ ఆ బ్రెయిన్ ప్యాటర్న్సే చేంజ్ అవుతాయి, బట్ ఇన్ స్మాల్ స్కేల్ అయినా ఇట్ ఈస్ ఎఫెక్టివ్. ఆకలి అనేది ఇంకెక్కువ వేసి ఇంకెక్కువ తినేస్తాం. అంటే మన బాడీకి కావాల్సినంతకన్నా ఎక్కువ తినాలనిపిస్తుంది అండ్ వీల్ ఈట్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ కాజెస్ టు ఒబెసిటీ అండ్ ఫ్యాట్ గెయిన్స్. మనం కూడా షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు కొంచెం డిజీనెస్ అవ్వడం అండ్ ఎనర్జీ తక్కువ ఉంది అంటే కొంచెం వీక్గా ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, పడుకోవాలి, ఈ టైప్ ఆఫ్ లేజినెస్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా షుగర్ వల్ల బ్రెయిన్ మీద పడే ఇంపాక్ట్ వల్ల. కమింగ్ టు ద నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజుకి ఒక మనిషి అరౌండ్ 50 grams ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేయాలన్నమాట. బట్ మనం ఒక బాటిల్ ఆఫ్ కోక్ అన్నా ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటే అందులోనే 65 grams ఉంటుంది. మా దారుణం ఇది ఒక్క దెబ్బతో మొత్తం లిమిటే ఎగిరిపోతుంది అనమాట. ఓకే, ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కాబట్టి మనం కన్జ్యూమ్ చేయడం. సో మామూలుగా మనం షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు స్టమక్లోకి వెళ్తుంది. ఆ షుగర్ని డైజెస్ట్ చేయడానికి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసామో అది ఫ్యాట్ కింద అక్యుములేట్ అయిపోతుంది. అండ్ ఆ డైజెషన్ ప్రాసెస్ కూడా హార్డ్ అయిపోతుంది. అండ్ అప్పుడే మనకి డయాబెటీస్ వస్తుంది అనమాట. అండ్ డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 ఈ డయాబెటీస్ అంతా వేరే వీడియోలో మేబీ చేద్దాం. ఒక ఇద్దరు మనుషులను తీసుకు, వీడు ఒక 70 grams ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేశాడు రోజుకి, వీడు 40 చేశాడు. బట్ దిస్ గాయ్ ఈజ్ ఫిజికల్లీ ఫిట్, అంటే ఫిజికల్ యాక్టివిటీ మినిమం ఉంటుంది రోజుకి. అండ్ దిస్ గాయ్ హ్యావ్ 0 ఫిజికల్ యాక్టివిటీ. వీడు 40 చేశాడు, లిమిట్ కన్నా తక్కువ, అండ్ దిస్ గాయ్ 70, లిమిట్ కన్నా ఎక్కువ. బట్ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల దిస్ గాయ్ విల్ ఎఫెక్టెడ్, అంటే ఈ మనిషికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది షుగర్ వల్ల. ఈయన కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంది కాబట్టి కవర్ అయిపోతుంది కొంచెం. సో యాక్చువల్గా నేను కూడా అదే చేసేవాడిని అనమాట. కొన్నిసార్లు ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసిన రోజు ఏం చేసేవాడిని అంటే కొంచెం ఈ వర్కౌట్ కాకపోయినా అట్లీస్ట్ కార్డియోనే కొంచెం ఎక్కువ చేసేవాడిని. నేనేంటి షుగర్ కన్జ్యూమ్ చేసేసి ఎన్ని క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసి వాటిని బంద్ చేసేద్దాం అన్న ప్లాన్తో 1 hour 1.5 hour రన్నింగ్ కానీ ఫుట్బాల్ కానీ ఏదో చేసేవాడిని. బట్ 1.5 hour 2 hours చేసినా ఈ తిన్న క్యాలరీస్కి అది మ్యాచ్ అయ్యేది కాదు. ఇట్ వాస్ వెరీ హార్డ్. బట్ అట్లీస్ట్ బ్యాలెన్స్ అయితే అవుతుంది అన్నమాట. నేను ఇలా చేయమని చెప్పట్లేదు, బట్ కన్సెప్ట్స్ని అయితే ఫస్ట్ తగ్గి. జస్ట్ ఇమాజిన్, ఇది నేను కన్జ్యూమ్ చేసాను కాబట్టి అలా అయిపోయింది. చేయకుండా మంచి ఫుడ్ తీసుకుని ఇవన్నీ చేస్తే విల్ బి సూపర్ హ్యూమన్. మన ప్రస్తుతం ఉన్న డైలీ ప్రొడక్షన్ కొంచెం ఏమేమి తింటున్నామో కొంచెం చూసుకుని, ఆ షుగర్ ఉన్నది లేకపోతే ఒకసారి ఒక రోజు క్యాలిక్యులేట్ చేసుకుని నెక్స్ట్ ఎక్కడెక్కడ కట్ చేయొచ్చు అవి కట్ చేసేసి కొంచెం బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తే రేపటి కోసం రేపు మంచిగా ఉంటుంది. ఒకవేళ రేపు ఇవన్నీ తిన్నా నాకు రేపు మంచిగానే ఉంటుందని తింటే రేపు మంచిగా ఉండొచ్చు, కానీ ఎల్లుండ ఉండదు. సో అందుకే ఎల్లుండ కోసం. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్. సో ఇందాక చెప్పినట్టు 1965లో ఆస్పర్టేమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని కనిపెట్టారనమాట షుగర్కి రీప్లేస్మెంట్గా. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ 0 ఉంటాయి ఇది యూజ్ చేసినప్పుడు. ఇది అరౌండ్ 200 times స్వీటర్ దాన్ షుగర్. సో ఇది మనకి డైట్ కోక్, ఇలాంటి డైట్ కోక్, జీరో కోక్ వీటిలో వాడతారు. కానీ మనకి ఎందుకు ఇది అంత స్వీట్ అనిపించదు, అంటే తాగినప్పుడు అంత యాక్చువల్గా స్వీట్ ఏమనిపించదు అంటే అది 200 times స్వీటర్ దెన్ షుగర్ అయినా అందులో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఆస్పర్టైమ్ యూజ్ చేస్తారు. అందుకే అది చాలా కొంచెం అలా ఫీల్ వస్తుంది. అండ్ దీనివల్ల కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ దీని మీద చాలా రీసెర్చ్ జరిగినాయి. ఇది క్యాన్సర్ రిలేటెడ్ అని అదని ఇదని చాలా జరిగినాయి. అండ్ దీనివల్ల మనకి టూత్ ఎరోషన్ కూడా అవుతుందని కొన్ని రీసెర్చెస్ కూడా ప్రూవ్ చేసినాయి అనమాట. దీని మీద ఎలకలు ఈ ఎక్స్పెరిమెంట్లు ఏం అవసరం లేదనమాట. ఎందుకంటే నేనే నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా ఒక 3 monthsలో అరౌండ్ 40 to 50 డైట్ కోక్స్ తాగా అనమాట. అంటే షుగర్ అవాయిడ్ చేద్దాం ఆ టైప్. నార్మల్గా చేంజెస్ అంటే నా బాడీలో చేంజెస్ అండ్ ఓవరాల్ ఎనర్జీ లెవెల్స్ ఏం పడిపోలేదు, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కానీ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, నాకు కొంచెం హెడేక్ టైప్ అనిపించినప్పుడు కొంచెం లైట్గా హెడేక్ కొంచెం ఆ ఫీల్ వచ్చినప్పుడు తాగేవాడిని. అండ్ ఆ తాగిన వెంటనే అది స్టేబుల్ అయిపోయింది. బట్ దీని మీద ఇది కూడా అవాయిడ్ చేయడం మంచిది నన్ను అడిగితే. బట్ షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కన్నా ఇది బెటర్, అందులో డౌట్ లేదు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, బట్ అది తాగడం కంటే ఇది అయితే బెటర్. అసలు మామూలుగా అడిగితే ఏది తాగదు, ఆ 2 తాగదు, లైట్ తీసుకో. కూల్ డ్రింక్స్ అనేది మర్చిపోండి. సో అదనమాట షుగర్ గురించి వీడియో. నా అడ్వైస్ ఏంటంటే, నా ఉచిత సలహా ఏంటంటే, రిఫైన్డ్ షుగర్ని 0 చేసేసి మిగతా షుగర్స్ కొంచెం అలా మెయింటైన్ చేసుకుంటూ తగ్గించుకుంటే మంచిది. అది రేపటి కోసం అని నేను చెప్పను, ఎందుకంటే మీరు ఈరోజు షుగర్ తిన్నా రేపు బాగానే ఉంటారు, కానీ ఉండరు. అందుకే ఎల్లుండ కోసం మొత్తానికి ఇటు చేసి ఆ షుగర్, ఆస్పర్టైమ్, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఈ పోషాను అంతా పక్కన పెడితే మన హెల్త్
మన ఇష్టం, మన బాడీ, మన ఇంజన్. సో మీకు బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, బైక్ ఇంజన్ మామూలుగా లేదు, నా ఇంజనే అనుకుంటాం కదా. సో నాకు నేనే ఒక ఇంజన్ అనుకుని, సో మీకు మీ బాడీ కూడా ఒక ఇంజనే, సో టేక్ కేర్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్. సో పెట్రోల్ పోసేటప్పుడే పెట్రోల్ పోతున్నాడా లేదో, ఏంటి 100 కొట్టాడు 100కి పోసాడా తక్కువ పోసాడా అని ఆలోచిస్తాం. బట్ ఇక్కడ కూడా మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నామో మనం కూడా చూసుకోవాలి. అండ్ ఈ ఛానల్లో నేను వీడియోస్ ఇలాంటివి కూడా అప్లోడ్ చేయొచ్చు, ఇన్ఫర్మేటివ్, బట్ ఫన్నీగా ఉండడానికి ట్రై చేస్తాను, బట్ కుదరటం అనమాట. ఇంకా ఈ వీడియోస్ మీకు, సో ఈ వీడియో వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే మీకు ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ చేశాను, ఇంకా మీరు ఏమన్నా కొత్తవి చెప్తాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. అంతే. రేపు ఎల్లుండి కోసం